నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పెంటపాడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత పాఠ్య నోటు పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. భీమడోలు గుండుగొల్లు గ్రామాల్లో విలేజ్ క్లినిక్, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఒక్క రోజులోనే 98.5% పెన్షన్దారులకు 4,02,00,000 పంపిణీ చేశాం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వర్ధంతి పురస్కరించుకుని పడాల వృద్ధాశ్రమంలో ముప్పటి సురేష్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో అన్నదానం. వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మెగా డాక్టర్ కొండిదెల నిహారిక నిర్మాతగా తీసిన చిత్రం ప్రమోట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఎన్నో ఆశలతో చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులకు మౌలిక వసతులు, పుస్తకాలు అందించి రాబోయే రోజుల్లో వారికి ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు సానుకూల దృక్పథంతో విద్యాభ్యాసం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్న విద్యార్థులకు ఉచిత పుస్తకాలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకాడలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బందితో పాటు కూటమి నాయకులు వర్ధనపల్లి కాశీ, పైబన వెంకటరామయ్య, పాలూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెంటపాడు జూనియర్ కళాశాలలో కూడా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కానుక కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ దాసరి హైమావతి, కెలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, కొనగల హరినాథ్, కసిరెడ్డి మధులత, నెల్లమిల్లి చెనగోపురెడ్డి, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. గడిచిన ప్రభుత్వం ఆర్భాటంగా మనం నాడు నేడని స్కూల్స్ పెట్టేసాం, ఇంగ్లీష్ మీడియం చెప్పేస్తున్నాం. అసలు ఎక్కడ కూడా ట్యూటర్ లేకుండా, అధ్యాపకులు లేకుండా మీరు చాలా చోట్ల చాలా స్కూల్స్ తీసేసి మీరు 5th నుంచి మేము ఇంగ్లీష్ మీడియం పెడతాం, 5th వరకు తెలుగు మీడియం పెడతాం అంటే ఏ రకంగా ఏ స్టాండర్డ్లో ఉంటారో కూడా ఆలోచన చేయకుండా మరి చేసిన విధానాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారు ఆశయాలతో రాష్ట్రంలో ప్రతి విద్యార్థి చదువుకోవాలి, బిలో ప్రైవేట్ లైన్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాలేజీలోకి వచ్చి మరి వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయితే వేరే కాలేజీలో డబ్బు కట్టి చదవగలరు. ఏదైతే బీపీఎల్ నుంచి వచ్చినటువంటి నిర్భేద కుటుంబాల నుంచి ఇక్కడ ఎంతో కష్టపడి తల్లిదండ్రులు ఇక్కడ పంపిస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఆదుకునే విధంగా విద్య అనేది డబ్బు సంపాదించే పోగొట్టుకోవచ్చు, కానీ విద్య అనేది మన లైఫ్ టైం, మన చనిపోయేదాకా ఉండేది విద్య ఒకటే. డబ్బు మన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బు మధ్యలో పోవచ్చు, ఇంకా పెరగవచ్చు, అది మన చేతిలో లేదు. కానీ విద్య అనేది ఈ స్టేజ్లో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో మనకి అంత అంధకారంగా కనపడుతుంది. కాబట్టి ఉన్న సమయాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చినంత వరకు ఏదైనా ప్రభుత్వంలో ఇవాళ డబ్బు లేనప్పుడు కూడా విద్య పట్ల ఈ మాత్రం ఆదరణ చూపించినందుకు కూడా ఈ తాడేపల్లి కాలేజీ తరఫున నేను ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ వాళ్ళందరూ మీ అందరికీ ఆదుకునే విషయం అంటే ప్రజాప్రభుత్వం. ప్రజలు ఏదైతే నమ్మి మన కాలేజీలు పంపుతారో అదేవిధంగా ఇవాళ చెప్పారు తేజ అనే అబ్బాయికి మరి అవుట్ ఆఫ్ 1000కి 959 వచ్చినాయి అని, ఆ అబ్బాయికి విట్ కాలేజీలో సీట్ రావడం, ఇంకా చాలామందికి ఇక్కడి నుంచే ఉద్యోగాలు రావడం, ఆ దిశగా మీరు మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తయారవడం. మన అప్పన్ గారు చెప్పినట్టు ఈ కాలేజీలో బాస్కెట్ బాల్ ఆడాను నేను అని చెప్పుకున్నాను. మా తాడేపల్లిగూడెం అని మీరు చెప్పుకుంటారు. లేకపోతే మా తాడేపల్లిలో కాలేజీ పిల్లలు చాలా బాగా చదువుతారు, చాలా బాగా
గేమ్స్ ఆడతారు అనేది చెప్పుకునే విధంగా మీరు ఉండాలి. దానికోసమే ఇవాళ డబ్బు ఆర్థికంగా ఇబ్బందిలో ఉంది రాష్ట్రం. అయినప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇవాళ ప్రభుత్వం నడపడం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టపడి ఏదో రకంగా మన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గత ప్రభుత్వంలో చేసిన అప్పులు చూస్తే ఎక్కడా కూడా జీరోలు అన్ని, ఏ పల్లెటూరులోనూ రూపాయి లేదు, ఏ డిపార్ట్మెంట్లోనూ రూపాయి లేదు. కానీ అయినా కానీ ప్రభుత్వం నడపాలి. అది నమ్మి మన కూటమికి ఓటేశారు కాబట్టి మరింత బాధ్యతగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనికి మీ అందరూ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, ఇతర పార్టీ నాయకులు కానీ, మన సొంత పార్టీ నాయకులు కానీ అందరూ సహకరించండి, ప్రజా భాగస్వామ్యం చేయండి. అదేవిధంగా అందరూ అన్ని కార్యక్రమాల్లోనూ విద్యలో కానీ, వైద్యంలో కానీ, గత అన్నింటిలో కూడా మనం ఒక 5-6 నెలలు ప్రభుత్వం ఊపిరిపీల్చిన దాకా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తే ప్రజల్లో అసంతృప్తి ఉండదు. ఈయన నెగ్గిన బాబు, నెగ్గిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడని ఇండికేషన్ని ప్రజల్లో తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తారు. అంతేగా గెలిచాం కదా అని అహంభావంతో మన ఇంటికాడ కూర్చొని అన్నీ అయ్యే జరుగుతాయిలే, ప్రభుత్వం ఇస్తే చేద్దాం లేకపోతే ఇంట్లో పడుకుందాం అంటే ఖచ్చితంగా ఆ కాన్స్టిట్యున్సీ డెవలప్ అవ్వదు, ఆ ఊర్లు డెవలప్ అవ్వదు. ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజులతో కలిసి గురువారం భీమడోల్లో విలేజ్ క్లినిక్ను చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరణ, ఎరువుల తయారీ విధానం, కేంద్రంలోని యంత్రాల పనితీరును జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. 3 నెలలుగా జీతాలు రాలేదంటూ క్లాప్ మిత్రులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె వెంటనే స్పందించి తక్షణం జీతాలు చెల్లించాలంటూ అధికారులను ఆదేశించారు. అక్కడ నుండి వెళ్లి గుండుగోలను వైఎస్ఆర్ కాలనీ సందర్శించారు. అధ్వానంగా ఉన్న రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించారు. కార్యక్రమంలో పీడీ విజయరాజు, ఆర్డీఓ ఖాజావలి, డిపిఓ విశ్వనాథ శ్రీనివాస్, ఎంపీడీఓ స్వర్ణలత, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పంచాయత్ సెక్రటరీ 1 మంత్ వదిలేశాడు. జీతాలు రాలేదు అనుకోండి, ఆయన ఏమి సార్ రాలేదని అనుకుంటండి. ఏంటమ్మా ఇక్కడ గ్రామం ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఈ రోడ్ శాంక్షన్ అయినాయా? తర్వాత చెరువు ఉందంటే గెటింగ్ డెవలప్డ్ మేడం గారు. మున్సిపాలిటీ పరిధిలో 9,335 పెన్షన్దారులకు 4,02,00,000 పంపిణీ ఆగస్టు 1వ తేదీన ప్రారంభించామని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ టీసీసీ న్యూస్కు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి నాయకుల సహకారంతో సచివాలయ సిబ్బందిచే ఇప్పటికే 98.5% పెన్షన్ల పంపిణీ పూర్తి చేశామన్నారు. మిగిలినవి కూడా వెంటనే పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 9,335 పెన్షన్లు మంజూరైనాయి. 1/8/2024 అంటే నిన్న రోజున మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేయమని ప్రభుత్వం వారు ఆదేశించారు. ఆదేశాల మేరకు నిన్న 98.5% నేను కంప్లీట్ చేయగలిగాను. కొద్ది గొప్ప ఉంటే ఈరోజు అవుట్ స్టేషన్లో ఉండేవాళ్ళు, కొంచెం సిక్ ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈరోజుకి ఇచ్చేస్తున్నాము. ఇంకా ఈరోజు ఇప్పటికీ అంటే 12 గంటలు అయినప్పటికీ 83 మంది ఇంకా పెండింగ్ ఉంది. వాళ్ళని కూడా ఈరోజు అంతా పూర్తి చేసేస్తాము. ఇంకా ఒకరిద్దరు ఇంకా దొరకకపోతే అమౌంట్ రిటర్న్ చేయడం జరుగుతుంది. జిల్లాలో మనం నిన్న పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నామండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పెన్షన్లు ఇస్తున్నారు. మా సచివాలయ సిబ్బంది అందరూ యాక్టివ్గా పాల్గొని అందరూ చక్కగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. సో మనకి జిల్లాలో ముందుండేటట్టు మా స్టాఫ్ అంతా కలిపి పనిచేశారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలండి. ప్రతి మంత్ ఇదే విధంగా ఇదే స్పీడ్తో వాళ్ళకి పనిచేయాలని కోరుకుంటున్నాను. పబ్లిక్ కూడా 1వ తేదీ వచ్చిందంటే మీరు అవైలబుల్గా ఉంటే మార్నింగ్ 1 గంటలపై మేము పెన్షన్లన్నీ మీకు ఇచ్చేయడానికి ప్లాన్ చేస్తామండి. నెక్స్ట్ మంత్ నుంచి 1 గంటలలోపు మీరు రెడీగా ఉండండి, మేమైతే ఫాస్ట్గా ఇచ్చేస్తాం. వీలైతే 10 గంటలలోపు మేము పూర్తి చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. మనకి 9,335 పెన్షన్లకు గాను 4,02,00,000 రూపాయలు మంజూరైంది. స్టేట్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు, టీడీపీ లీడర్ గారు అండ్ బీజేపీ లీడర్స్, వాళ్ళ కార్యకర్తలు అందరి సహకారంతో వాళ్ళు పబ్లిక్ని మోటివేట్ చేయడంలో కానీ, మాకు ఐడెంటిఫై చేయడంలో కానీ సహకరించారు. ఎమ్మెల్యే గారు మంచి సహకారం ఇవ్వడంతో మనలందరూ ఉత్సాహంగా పనిచేశారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిన్న విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం సరికి 100% పూర్తి చేయాలనే ధ్యేయంతో మేము ఉన్నామండి.
మాజీ మంత్రి స్వర్గీయ పాడికొండ మాణిక్యాలరావు 4వ వర్ధంతి పురస్కరించుకుని పట్టణ బీజేపీ అధ్యక్షుడు ముప్పిడి సురేష్ రెడ్డి ఆర్థిక సౌజన్యంతో గురువారం సాయంత్రం పడాల వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో పాడికొండ మాణిక్యాలరావు అల్లుడు గట్టిం నవీన్, పాటే నాగేశ్వరరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, బీజేపీ యువ మోర్చా, మహిళా మోర్చా, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వారు మాణిక్యాలరావు ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి సేవలను కొనియాడారు. మరి మన ప్రియతమ నాయకులు మాణిక్యాలరావు గారు ఈ పట్టణ అభివృద్ధి కోసం అహోరాత్రి కృషి చేశారు. అలాగే ఈ రోజున ఈ పట్టణం ఇంత అభివృద్ధి చెందింది, ఎంత సుందరీకరణగా ఉండడానికి కారణం పడికొండ మాణిక్యాలరావు గారని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదు. అలాగే ఈ పట్టణానికి తలమానికమైన నిట్టిని తీసుకొచ్చిన ఘనత పడికొండ మాణిక్యాలరావు గారు. అలాగే మరి అలాంటి వ్యక్తి మన మధ్యన ఈ రోజున లేనందున మనం చాలా తీరని లోటు. కానీ ఆయన ఆశయాలను మనం పుణికిపుచ్చుకొని ఆయన ఏ ఆశయాల కోసం అయితే మరి ఈ కష్టపడ్డారో, ఏ ఆశయాలకు అయితే నమ్మారో అది మన భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి ఆయన ఆదర్శంగా తీసుకుని మనం మరి పార్టీని అభివృద్ధి చేయాలని. స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగినాయి. పట్టణంలోని భారతీయ జనతా పార్టీ టౌన్ ప్రెసిడెంట్ ముప్పిడి సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో పేషెంట్స్కి ఫ్రూట్స్, అలాగే వృద్ధాశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వీళ్ళందరూ ఎంతో అభిమానంతో ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఏరియా హాస్పిటల్ నందు పళ్ళు పంచిపెట్టడం అయితేనేమి, ఇక్కడ ఈ అన్నదాన కార్యక్రమం చేయడం అనేది, ఇలాంటి కార్యక్రమాల మహానుభావుడు మర్చిపోకుండా మనం అందరం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఆయన యొక్క ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ఒక అభివృద్ధి చెందాలంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ పైడికొండ మాణిక్యాలరావు గారు. ఆయనకు టార్గెట్ ఉంటుంది. ఆ టార్గెట్ ప్రకారంగా ఆయన 1 by 1 అభివృద్ధి వైపే ప్రయాణం చేశారు ఆయన. మరి అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అయినా ఆయన తెలుసుకుంటూ ప్రతి సంవత్సరం మనం కార్యక్రమాలు చేస్తున్నాం. ఆయన మనలో ఉన్నారని, మన దగ్గరే ఉన్నారని మనం ఫీల్ అయ్యి మనం అదే భావనతో ముందుకెళ్ళి తాడేపల్లిగూడెం అభివృద్ధి కోసం మనందరం కష్టపడదామని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ మెగా డాక్టర్ కొణిదెల నిహారిక నిర్మాతగా స్థానిక సౌత్రిపేటకు చెందిన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో తీసిన సినిమా కమిటీ కుర్రాలు ప్రమోషన్ వర్క్ కార్యక్రమంలో భాగంగా పెత్తాడేపల్లిలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంది. ఈ సినిమా నిర్మాత అయిన మెగా డాక్టర్ కొణిదెల నిహారికతో పాటు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పాల్గొని సందడి చేశారు. యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తను స్వయంగా నిర్మించినట్లు నిహారిక తెలిపారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు కూతురు సమానరాలైన నిహారిక తాను నిర్మించే చిత్రానికి తాడేపగూడెంకు చెందిన వారికి దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. మా ఊరు వచ్చేటువంటి మా నాన్నగారు వాళ్ళ అన్నయ్య మా ఈరోజు ఈ సినిమా హీరోయిన్స్కి దర్శకులకి అందరూ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఒక సాహసం. ఈ సినిమా తీయడం అనేది అంత యూత్ని పెట్టి నిహారిక మరి చాలా ఛాలెంజ్గా తీసిన సినిమా మీరందరూ ఆదరిస్తారని చెప్పడం కోసం
తాడేపూడెం పురదేవత శ్రీ బొలసలమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఉదయం అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. పరిమెల్ల నాగ వెంకటరమణ, జయలక్ష్మి, ధనుష్, వెంకటసాయి, వైభవ్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు పాతరి యూత్ సభ్యులు సేవలు అందించారు. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం పెరువల్ల నాగ వెంకటరమణ గారు ఇవాళ బొలసలమ్మ తల్లి ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిపించడానికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే ఈ ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించాలని, అలాగే ఈ ప్రతి శుక్రవారం జరిగే కార్యక్రమానికి భక్తులు వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ జై బొలసలమ్మ తల్లి. ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి అన్నదాతకి బొలసలమ్మ తల్లి నిన్ను నూరేళ్ళు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆయురారోగ్యాలు, అలాగే మా మిత్రులు ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం దేదీప్యమానంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమం విధిగా వాళ్ళ యొక్క విశేషమైన రోజులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలంటే మీరు శ్రీరంగం రామాంజనేయులు గారిని కలిసి మీ యొక్క విశేషమైన పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఏదన్నా కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవచ్చు. అలాగే ఆ బొలసలమ్మ తల్లి ఆశీస్సులతో ఇక్కడ జరిగే కార్యక్రమం మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని సేవ చేసుకుని అలాగే అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని అందరూ కూడా తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చికటమిల్లి మంగరాజు పెంటపాడులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు గడ్డం అచ్చిబాబు, ఉన్నమట్ల యేసరత్నం, తాడేపల్లి ప్రేమకుమార్, శంకరబాబు, పి మురళి, సన్నీ, ఆటో వెంకటేశ్వరరావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు రాష్ట్రాల వ్యాప్తంగా చేసుకోవాలని తీర్పు ఇవ్వడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే అదే సుప్రీంకోర్టు గతంలో ఎస్సీలను వర్గీకరించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలకులు రాజకీయ పార్టీలన్నీ కలిసి ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి వారు లబ్ధి పొందాలని దురుద్దేశంతో ఈ వర్గీకరణ అనేది తీసుకురావడం జరిగింది. రాష్ట్రాలకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రాలు మీరు వర్గీకరణ అనేది రాష్ట్రాలలో చేసుకోవచ్చని తీర్పునివ్వడం, ఏదేదో మాదిగ సామాజిక వర్గానికి మాకేదో మేలు జరిగిందనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా కూడా వాళ్ళు ఆనందోత్సవంగా పనిచేస్తూ ఉన్నారు. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 7 మంది ధర్మాసనం ఇచ్చింది, ఇంకా 9 మంది ధర్మాసనం ఇవ్వడానికి కూడా మేము సోమవారం నాడు సుప్రీంకోర్టులో ఫిల్ చేయడానికి మాల మహానాడు సంబంధించిన సంఘాలన్నీ కూడా సిద్ధమవుతున్నాయని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాం. అయితే వర్గీకరణ అనేది ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతూ వస్తున్నాము. ఈ వర్గీకరణ అనేది రాజకీయంగా ఆలోచించి వర్గీకరణ విభజిస్తున్నారు. మరి అలాగే మందాకృష్ణ మాదిగన్నయ్య గారు కూడా అన్నదమ్ముల భావంతో కుటుంబ సభ్యులుగా కూడా అందరం ఉన్నాము. అలాగే మీ భార్య గారు కూడా మాల సోదరురాలు, మీ అల్లుడి గారు కూడా మాల సోదరుడు, అందరం కూడా కుటుంబ సభ్యులుగా ఉండి ఈ ఉద్యమంతో వర్గీకరణ చేయడం చాలా బాధాకరమని, అలాగే మరి మందాకృష్ణ మాదిగన్నయ్య గారికి ఉద్యమాలను విరమించుకోవాలని, అన్నదమ్ముల భావంతో ఉండాలని, మీరు కూడా కోఆపరేషన్ చేయాలని, మన జాతిలో మాల మాదిగలు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కలెక్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి మనం అలాగే కొనసాగంగా వెళ్ళాలని మిమ్మల్ని ఒకసారి హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మాల మహానాడు ఉద్యమానికి ఫస్ట్ అనాదిగా ఇంతకు ఎప్పటి నుంచో ఎన్ని సంవత్సరాల నుంచో ఈ ఉద్యమం జరుగుతుంది. కానీ మళ్ళీ ఈ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వాలు చాలా కనుమరుగైపోయి చాలా వరకు కూడా న్యాయస్థానాల్లో కూడా ఈ వర్గీకరణని వ్యతిరేకించిన రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు న్యాయస్థానమే వర్గీకరణ శాస్త్రం అనడంతో ప్రజలు అయినటువంటి మాలలైనటువంటి మేము చాలా అయోమయంలో గందరగోళంలో పడుతున్నాం.
ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా మాలలో వర్గీకరణ అంటూ వర్గీకరణ చేశారు. కానీ కొంతమంది నాయకులు కొంతమంది కోట్లు వేయడం వల్ల వర్గీకరణ ఆగిపోయింది. అది తెలిసి కూడా మళ్ళీ మన మందా కృష్ణమాదిగ గారు మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని అలాగే మోడీ గారిని కలుసుకుని ఉద్యమం ఆపాలి, ఉద్యమం చేయాలో లేదో, లేకపోతే ఆ ఉద్యమానికి ఆయన పునాది వేయాలనుకుంటున్నారో లేదో తెలియదు. కానీ పునాది వేస్తూ మాలలు అనేటువంటి వారిని అనగదొక్కాలనే ఉద్దేశంతో మందా కృష్ణమాదిగ గారు మాకు కూడా స్వతంత్రం కావాలి, మాకు రిజర్వేషన్లు ఎక్కువ కావాలనే ఉద్దేశంతో మమ్మల్ని కించపరుస్తూ ఇప్పుడు కూడా ఉన్నాడు ఆయన. స్థానిక 7వ వార్డు వివేకానంద బొమ్మ సెంటర్లో ఉన్న శ్రీ పొంతల ముసలమ్మ వారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం శాకాంబరీదేవి అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. ఆలయ ధర్మకర్తలు మరడాని రాము, నాగజ్యోతి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, మహిళా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తొలుతగా మహిళలు చీరాసారితో వార్డులో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కుంతలో ముసలమ్మ గుడిలోకి ఈరోజు శాకాంబరి అలంకారము శారీ తీసుకొని వచ్చామండి. ప్రతి మంగళవారము లలితా పారాయణ జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి దీప జ్యోతులతో హారతలు ఇస్తామండి. ఈమె గుడి ఆలయ ధర్మకర్త గారండి, జ్యోతి గారు. ఆవిడ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మా కుంతల ముసలమ్మ గుడి కట్టి 40 సంవత్సరాలు అయిందండి. దసరా ఉత్సవాలు అవి చేస్తాము. మంగళవారం లలితా పారాయణం, పౌర్ణమి రోజున చంద్రహారతి అన్నీ జరుగుతున్నాయండి. ఈరోజు ఆషాఢం సారి అమ్మవారికి పెట్టామండి. పొద్దుల ముసలమ్మ తల్లికి వాళ్ళ ఆషాఢ మాసం సందర్భంగా చీరా సారి, పులిహార, లడ్డు, చలిమిడి, అరిసెలు అన్ని రకాల స్వీట్లు, పళ్ళు అన్ని రకాలు కూడా ఇవ్వడం జరిగింది అమ్మవారికి. ఎంతో వైభవంగా పొద్దుల ముసలమ్మ తల్లికి లలితా పారాయణము, పౌర్ణమికి చంద్రహారతి అన్ని ఘనంగా జరుగుతున్నాయి. ఎంతో వైభవంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇలాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. స్థానిక గణేష్ నగర్లోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ దంపతులు ఆషాఢం సారే సమర్పించారు. తొలుత ఎమ్మెల్యే నివాసం నుండి బొలిశెట్టి శ్రీనివాస్, అనురాధ దంపతులు సారెని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో రావాడ గిరిరెడ్డి, సుధా దంపతులు, కళ్యాణ రామచంద్రరావు, రావాడ ప్రసాద్ రెడ్డి, వై లక్ష్మీనాయుడు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక వానపల్లిగూడెంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి శాకాంబరీదేవి అలంకరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. గణేశుల కృష్ణమూర్తి వారి కుమారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. వానపల్లిగూడెంలో వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క శాకాంబరి అవతార దర్శనానికి నన్ను భాగస్వామిని చేసినటువంటి మన వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ, ఆలయ కమిటీ సభ్యులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. గడిచిన 9 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క ఉత్సవాలను చేస్తూ అదేవిధంగా అమ్మవారి కృపకి అందరూ పాత్రలు అవ్వాలని చేసి ఈ మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మీ అందరికీ ఉదయపూర్వ నమస్కారం. దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు మాత్రమే మనం ఖచ్చితంగా అన్నీ మంచి చేయాలనే ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఆ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు మంచి అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. అలాంటి అట్మాస్ఫియర్ కల్పించినటువంటి మీ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నా పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ దీని అభివృద్ధిలో నేను కూడా పాత్రధారణ అవుతానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. శుక్రవారం అమ్మవారికి 3 సంవత్సరాల క్రితం అమ్మవారిని నిలబెట్టారు. ఆమెకి 3 సంవత్సరాల నుంచి సారి పట్టుకెళ్ళడం ఆనవాయితీగా ఉంది. ఈరోజు అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నాం అందరం కలిసి. గణేష్ నగర్
దుర్గా రాజరాజేశ్వరి దేవి భక్తులందరూ అమ్మవారికి చీరే పట్టుకుని వెళ్తున్నారు. చాలా ఆనందంగా ఉంది ఇలా చూడడానికి. ఇలాగా అమ్మవారు ప్రతి సంవత్సరం చేయించుకోవాలని మా కోరిక. రేపటితో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈ సందర్భంగా మన హిందూ సాంప్రదాయ పద్ధతిలో అమ్మవార్లకి ప్రతి చోట కూడా సారే చీరతో సహా అన్ని రకాల ఐటమ్స్ తోటి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. మన గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి శ్రీమతి అనురాధ గారు, అలాగే రాజేష్ గారు, వారి దంపతులు, కుటుంబ సభ్యులతో సహా ఈ రోజున మన గణేష్ నగర్ లో వేయించేసి ఉన్న దుర్గా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకు గిరిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తాడేపూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కడకెట్ల జనతా ఆసుపత్రిలో ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని శుక్రవారం ప్రారంభించారు. లయన్స్ అధ్యక్షుడు వివిఎన్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పచ్చికోల శ్రీనివాసరావు ఆర్థిక సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత షుగర్ రక్త పరీక్ష శిబిరాన్ని మాంటిసోరి అధినేత లయన్ మేడపాటి సత్యనారాయణ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ శిబిరంలో 94 మంది రక్త పరీక్షలు చేయించుకున్నారు. లయన్స్ సెక్రటరీ చెన్నం జగదీష్, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, వంగపండు రామ్మోహన్ రావు, పచ్చా వెంకటేశ్వరరావు, పచ్చిగోల శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ డయాబెటిక్ క్యాంప్ వలన లయన్స్ క్లబ్ ప్రతి నెల సుమారు 150 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, తన సరైన మందులు తీసుకోవడం ద్వారా వారిని మంచి ఆరోగ్యవంతులుగా చేయడం అనేది మన ఉద్దేశం. యాక్చువల్గా డయాబెటిక్ మీరు అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా చాలా మేజర్గా ప్రాబ్లం ఉన్నది, సైలెంట్ కిల్లర్ లాగా అందరిలోనూ ఉంటుంది. సో WHO కానీ లేకపోతే మా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కానీ ఎక్కువగా ఫోకస్ డయాబెటిక్ మీద, ఐ క్యాంప్ మీద చేయమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడ నుంచి ఈ సేవల్ని ప్రజలకి అందించి ప్రజలందరికీ సంతోషాన్ని కలగజేయాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి దాత మాకు మా సహకరించిన మా 84 మంది సభ్యులు తాడేపల్లిగూడ లయన్స్ క్లబ్ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతోనే ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి నెల 2వ తారీఖున నిర్వహించే ఉచిత మధుమేహ పరీక్ష శిబిరానికి విచ్చేసిన ఎమ్మెల్యేసన్ రెడ్డి గారికి, ప్రముఖ విద్యావేత్త మరియు మా అపుస్మా స్టేట్ లీడర్ అలాగే వ్యాపారవేత్త అయిన శ్రీ ఎమ్మెల్యేసన్ రెడ్డి గారు విచ్చేసి ఈ శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున ఈ ఉచిత మధుమేహ పరీక్ష శిబిరాన్ని చాలా ఏళ్ళుగా నిర్వహిస్తున్న మా జనతా డాక్టర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, దీనికి ఆర్థిక సహకారం చేసిన పచ్చిగోల శ్రీనివాసరావు గారికి, అలాగే మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ని చాలా చక్కగా ఈ సంవత్సరం కొనసాగిస్తున్న మా అధ్యక్షులు వివిఎన్ లక్ష్మీనారాయణ గారికి, కార్యదర్శి చెన్నం జగదీష్ గారికి, అలాగే మా తాడేపల్లిగూడెం సీనియర్ సభ్యులైన మరియు ప్రస్తుత మానవతా అధ్యక్షులైన పచ్చా వెంకటేశ్వరరావు గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలు ఈ మధుమేహ పరీక్ష శిబిరాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని చెప్పి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెలవారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ డయాబెటిక్ క్యాంప్కి నన్ను అతిగా ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. సరే, ఎంతో ఎనలేని సేవలు అందిస్తున్నారు మా తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ తరపున ఎనలేని సేవలు అందిస్తూ దాంట్లో భాగంగా ఈ రోజున ఈ డయాబెటిక్ క్యాంపు అనేక మందికి ఉచితంగా డయాబెటిక్ రక్త పరీక్ష చేయించి వాళ్ళు ఉన్న లోపాలను సజెక్షన్ చేస్తూ ఇది చేయటం వల్ల ఆరోగ్యంగా అందరూ ఉండాలనే భావంతో మా లయన్స్ క్లబ్ భావిస్తూ దానికి సహకరిస్తున్న మిత్రులు శ్రీ శ్రీనివాస్ గారికి, అలాగే మా మిత్రులు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జిఎంఆర్ రాజా గారికి, అలాగే జోన్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, అలాగే పచ్చ వెంకటేశ్వరరావు గారికి, జనతా హాస్పిటల్స్ డాక్టర్ శ్రీ నాగేశ్వరరావు గారికి ఎనలేని సేవలు అందిస్తున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ ఈ సభాముఖంగా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును.
వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడడంతో గురువారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్ కోడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి కొల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు చెప్పులవాసు, తెన్నేటి జగజ్జీవన్, లంకా మోహన్ రావు, సీలి వెంకటాచలం, ముప్పిడి రమేష్, లంకా రాజశేఖర్, జాలపర్తి సురేష్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం యాగర్లపల్లి కడకట్టలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు కూడా పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 30 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత అంతిమ ధర్మం మాదిగల వైపు ఇవ్వడం జరిగింది. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు ఏదైతే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు ఆ ఎస్సీల్లో ఉన్న 59 ఉపకులాలకి సమాన జనాభా దామాష ప్రకారం అందించాలని చెప్పేసి 1994లో కృష్ణమాదిగా ప్రకాశం జిల్లా ఈదుమూడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ కోసం 10 మంది మాదిగ యువకులతోటి ఈ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఈ రోజు సుప్రీంకోర్టు చొరవతోటి 7 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు ఎవరైతే వర్గీకరణ కోసం చనిపోయారో ఆ మాదిగ అమరవీరులకి దీన్ని మేము కూడా వాళ్ళకు గుర్తింపుగానే వాళ్ళ త్యాగాలకి ఈ రోజు ఈ వర్గీకరణ అనేది అంకితం అని చెప్పేసి తెలియజేసుకుంటూ రానున్న భవిష్యత్తులో కూడా మందా కృష్ణమాదిగని బలోపేతం చేస్తూ రానున్న రంగంలో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ల కోసం మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలియజేసుకుంటూ స్వతంత్ర భారతదేశంలో మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ రోజుకి ఇంకా అభివృద్ధి చెందగా రిజర్వేషన్ లేక ఇబ్బందులు పడుతున్నటువంటి మాదిగ అనుబంధ కులాలకి ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం చేసి ఉన్నత స్థితి చేరుకోవాలని కోరుకుంటారు.
కానీ ఈ 75 సంవత్సరాల్లో రిజర్వేషన్ ప్రక్రియ చూసుకుంటే మాదిగలకి తీవ్ర అన్యాయం జరిగిందని గత 30 సంవత్సరాలుగా మన నాయకుడు మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అనేక దశలుగా అనేక విధాలుగా ఉద్యమాలు చేసి ఈ పరిస్థితిని ఈ రోజు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే రిజర్వేషన్లు అనేవి ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ రిజర్వేషన్ అన్ని కులాలకి సమానంగా అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎస్సీలను కేటగిరైజేషన్ చేయాలని చెప్పి ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు చేపట్టినటువంటి ఈ గొప్ప కార్యక్రమం ఈ వాళ్ళకి దానికి విజయం చేకూరడం అందరికీ చాలా సంతోషం. మరి 30 సంవత్సరాల క్రితం మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితమే ఈ రోజు సుప్రీం కోర్టులో మనకి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. దీనికి ముఖ్య కారకులైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి, అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. 1999 నుంచి 2004 వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ జరిగింది. మళ్ళీ అదే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ విజయం సాధించినందుకు మాదిగ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భీమడోలు మండలం సాయనపాలెం పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయకుమారి, పొలసనపల్లి నెంబర్ 2 ప్రధానోపాధ్యాయులు పోతుకూరి విజయ రామ్మోహన్ రావులను ఉద్యోగ విరమణ సత్కారం ఎంఈఓ ఆధ్వర్యంలో భీమడోలు కేంద్రంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. ఎంఈఓ 1 ఈదుపల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎంఈఓ 2 అయినపర్తి భాస్కర్, డీపాల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ నెల్సన్, హెచ్ఎం గారపాటి సునీత, ఉపాధ్యాయ సంఘ నేతలు పాల్గొని వారి సేవలను ప్రశంసించారు. అనంతరం ఘనంగా సత్కరించారు. ఉపాధ్యాయ సంఘ నేతలు బాలభాస్కర్, ఎం సిరీన్, మండే సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు షష్ఠి పూర్తి మహోత్సవం జరుగుతుంది. మోహన్ రావు గారు చదివి మాకు వాట్సాప్ లో పెట్టవలసింది. డేవిడ్ గారు మరి మోహన్ రావు గారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రతి ఒక్కరికి కూడా అంటే నా చేతులెత్తి మిమ్మల్ని అడగటానికి కానీ మా స్కూల్ ప్రక్కన స్కూల్ వాళ్ళు నాకు ఎంతో సహాయం చేసేవాళ్ళు. మరి అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలంటే చెప్పాలంటే యూనియన్ మెంబర్స్ అండ్ ఆఫ్టర్ దట్ సిఆర్పీస్ అండ్ రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎంయూస్ అండ్ ఆల్ దిస్ ఆపర్చునిటీ గేవ్ టు మీ. దట్ ఈస్ వై ఐఎమ్ సేయింగ్ దిస్. మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు. దైవం మానుష రూపేణ అన్నారు కదా, అది మనం పాటించకపోతే మన ఎవరు గౌరవించారని నా ఆలోచన. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం నిజాయితీగా బతకాలి. నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే గాంధీ గారు చెప్పింది చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు అనవద్దు. ఇది నా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. వారు ఒక 15 ఎంఈఓలను చూసుంటాను. వాళ్ళందరూ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. ఇప్పుడు చివరికి మన ఈ శ్రీనివాసరావు గారు భాస్కర్ గారి చేతుల్లో రిటైర్ అవుతున్నారు. కస్బా పెంటపాడులోని వెలమపేట కోదండ రామాలయంలో శుక్రవారం సీతమ్మవారికి ఆషాఢం సారి సమర్పించారు. గ్రామ ప్రజలు, మహిళలు విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించారు. ఆదిరెడ్డి సన్నిబాబు, అల్లాడి వెంకట్రావు, ఆదిరెడ్డి శివ, బాలాజీ, గుంప సత్యబాబు, అల్లాడి దుర్గ, బంగారు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డి మహేశ్వరరావు పట్టణంలోని 24-25 వార్డుల్లో పర్యటించారు. జిల్లా సహాయ మలేరియా అధికారి పి శ్రీనివాసరావు, తాడేపూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు, 24-25 వార్డులకు చెందిన కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలందరూ నివాస ప్రాంతంలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే ప్రతి గృహం వద్ద ఆచరించాలని కోరారు. మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు మాట్లాడుతూ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్ట్ కిట్లు ఉన్నాయని పేర్కొన్నారు. జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం ఇవ్వాలన్నారు. పెతాడేపల్లిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో కూడా విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాజారావు, డాక్టర్ కోసిరి రవికుమార్, మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు, ఆరోగ్య సహాయకులు కాంతారావు,
సిహెచ్ఓ ప్రవళిక, ఏఎన్ఎం పద్మా తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కూడా మనం ఫ్రైడే యాక్టివిటీ చేస్తున్నాము. ఈ సీజన్లో అంటే ముఖ్యంగా ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కువగా వర్షం నీళ్ళు అనేవి మన పరిసరాల్లో ఉండే టైర్లో కానీ లేదా కొబ్బరి బొండాలు తాగేసి ఎండాకాలం వచ్చి పెట్టేస్తారు. వాటిలో కానీ రుబ్బురోల్లో కానీ కొంతమంది ఏంటంటే నీళ్లు కూడా నిల్వ చేసుకోవడం ఉంటుంది. డ్రమ్ముల్లో వాటిలో బకెట్స్లో పట్టుకుంటారు. ఆ నీళ్ళు అనేవి కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మనం వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ప్రతి శుక్రవారం కూడా ఏంటంటే నీరు నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకసారి వంపేసి మళ్ళీ కొత్తగా పట్టుకోవడం అనేది చేయాలని పబ్లిక్లో అవగాహన కల్పించే కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం మనం చేస్తున్నాం. ఈ కార్యక్రమం చేయడం వల్ల ఏంటంటే మనకి దోమల పరిసరాల్లో ఏంటంటే ఇంటి పరిసరాల్లో ఈ ఏడిస్ మస్కిటో అనేది మనకి క్లియర్ వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వర్షం నీళ్ళల్లో వాటిలో పెరుగుతూ ఉంటుంది కాబట్టి అవి దోమలు పెరగకుండా మనం లార్వా స్టేజ్లోనే మనం అరికట్టగలిగినట్లయితే కనుక మనకి ముఖ్యంగా ఈ సీజన్లో వచ్చేటువంటి డెంగీ జ్వరాలు కానీ మలేరియా జ్వరాలు కానీ వాటిని మనం అరికట్టగలుగుతాం. ఈ భాగంలోనే ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఈ సీజన్లో మనం చేయడం అనేది జరుగుతుంది. బయట దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఫస్ట్ మెషిన్లు ఉన్నాయి కాబట్టి నైట్ టైమ్ రూమ్లోనే ఉండేటట్టు చూసుకోవాలి. ఆ దోమ కొట్టకుండా చూసుకుంటే దోమ వల్ల వచ్చే దోమ కొట్టడం వల్ల వచ్చే జ్వరాలంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా. లక్షణాలు ఎలా ఉంటాయి? దేనికైనా ఒళ్ళు నొప్పులు, జ్వరము, తలకాయ పోటు, కడుపులో నొప్పి, ఇలాగా చికెన్ గునియాకి అయితే జాయింట్లు నొప్పులు, అలాగే డెంగ్యూకి అయితే ఒంటి మీద దద్దుర్లు, నీరస పడిపోవటం, ఈ లక్షణాలు ఉంటాయి. సో ఈ లక్షణాలు ఉన్నప్పుడు అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా మీరు మీ సార్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ చెప్తే వెంటనే అశ్రద్ధ చేయొద్దు. పర్లేదని 2 రోజులు పడుకోవద్దు. వెంటనే మీరు జ్వరం వచ్చింది, నాకు ఎక్కువ జ్వరం కనపడుతుంది, ఒళ్ళు వేడిగా ఉందన్నప్పుడు కంపల్సరీగా చెప్పండి, ట్యాబ్లెట్స్ ఇస్తారు. నెక్స్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, నర్సు గారు టెస్ట్ అవసరమైతే చేస్తారు. కాకర్లమూడిలో వేంచేస్తున్న శ్రీ మహాలక్ష్మి మహాకాళి శ్రీ ముత్యాలమ్మ అమ్మవార్లకు ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం సారి సమర్పించారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం చైర్మన్, గ్రామ సర్పంచ్ కాళ్ళ నాగ వెంకట సత్యనారాయణ దంపతులు, తోట వేణుగోపాలకృష్ణ దంపతులు అమ్మవారి పుట్టింటివారు, అత్తింటివారిచ్చే సారి సమర్పించడం జరిగింది. తొలుత అమ్మవారి సారితో మహిళల గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. గూడూరు మండలం కాకలమూడి గ్రామం మహంకాళి మహాలక్ష్మి అమ్మవార్ల దేవాలయంలో ఆషాఢ మాస సందర్భంగా సారీ అనేది సారీ చీరలు అనేవి పెట్టడం జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఈ ప్రోగ్రాంకి కాకలమూడి భజన సమాజం వారు మరియు పెద్దలందరూ ప్రతి ఇంటి నుంచి అందరూ గృహిణులందరూ ఈ కార్యక్రమానికి చాలా అత్యుత్సాహంతో గ్రామ పెద్దలందరూ కూడా మనకి రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇదే మొదటిసారిగా మనం చేయడం జరిగింది. ఇది మళ్ళీ మంచిగా ఇంకా ఫ్యూచర్లో ఎదరికి ఇంకా మంచిగా చేస్తారని ఆశిస్తూ మేము భజన భక్తులము అనుకోకుండా అమ్మవారికి ఇలాగ ఆషాఢ మాసంలో సారీ చీర పెడదామని అనుకున్నామండి. తొలిసారి ఇదే ఫస్ట్ అండి. మేము బాగా సింపుల్గా చేద్దాం అనుకుంటే భారీ ఎత్తున అవుతుంది. అంతా తల్లి దయ అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవాలని ఆశిస్తున్నాము. శ్రీ మహాలక్ష్మి మహాకాళి అమ్మవారు అలాగే ముత్యాలమ్మ అమ్మవారి యొక్క అనుగ్రహంతో విశేషమైనటువంటి ఆషాఢ మాసంలో అమ్మవారికి సారీ కార్యక్రమం అన్ని విధాలు కూడా జరుగుతూ ఉన్నవి. కొంతమంది గ్రామస్తుల యొక్క ప్రోత్సాహం వలన అలాగే ఎండోమెంటు తరపున అలాగే ఈ ఊరి యొక్క గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారైనటువంటి నాగమూడి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ భజన సమాజం వారు కూడా ఉన్నారండి. వారి యొక్క ఆధ్వర్యంలో కూడా గ్రామస్తుల యొక్క చేత అమ్మవారికి పుట్టింటి నుంచి ఆ అమ్మవారికి సారి కార్యక్రమం చేయడం జరిగినది. ఏలూరు కాలువ నీటి మట్టం తగ్గించాలని ఇరిగేషన్ ఎస్ఈని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు.
గురువారం నవాపాలెం సర్పంచ్ మధుకూరి ధనరాజ్, కృష్ణయ్యపాలెం సర్పంచ్ బేతపూడి వెంకటేశ్వరరావు, జనసేన మండల అధ్యక్షులు అడపా ప్రసాదులతో కలిసి రైతులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ వెంటనే ఏలూరు కాలువ నీటి మట్టం తగ్గించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. దీనిపై శాశ్వత చర్యలు తీసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నవాపాలెం దగ్గర మళ్ళీ మునిగిపోతుంది, వర్షం బాగా జరిగింది. కొద్దిగా కాలం తగ్గించండి, తాగునీరు సాగునీరుకి ప్రయారిటీ ఇవ్వండి. సాగుపోయికి మీ డబ్బు ఇస్తే ఉపయోగం ఏంటి? ఇప్పుడు కిందగా మీరు క్లీన్ చేయాలి. అప్పుడు అలాంటప్పుడు రోడ్ల మీదేమో అన్ని చెట్లు పడిపోయినాయి ఎక్కడికక్కడ, అవన్నీ క్లీన్ చేయకుండా నీళ్ళు వెళ్ళకపోతే కిందకి వెళ్ళకపోతే వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు మునిగిపోవాలందుకుని ఏం క్లీన్ చేస్తున్నారు? ఆడెవడో అభ్యంతరం పెట్టాడు, మళ్ళీ రాలేదు. మీ వాడు కేకేసి మాట్లాడుతూ ఉంటే ఆ చెట్టు అలాగే ఉంది, నీళ్ళు వెళ్ళనివ్వదాం. మీరు డ్రైన్ క్లియర్ చేయకుండా రైతులు ముంచేస్తారేంటి? కొద్ది చెప్పండి మీ ఎస్సీ గారికి, కొద్దిగా ఆపమని చెప్పండి. కింద వాళ్ళు వస్తే మాట్లాడదాం, వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఒక రోజు ఆపితే ఈ తేలితే ఆ కిందకి వెళ్తే పోయిన తర్వాత ఆపుదాం. అలా అడ్జస్ట్ చేయాలి. కానీ ఆ కింద వాళ్ళు మునిగిపోతుందంటే ఎలాగా? రోజు వర్షం పడితే ఎక్కడ మునిగిపోతుందమ్మా? కొద్దిగా ఆపండి, కొద్దిగా తగ్గించండి దాన్ని. నిజంగా వాళ్ళ నుంచి గొడవ వస్తే అప్పుడు వీళ్ళకి చెప్పి వాళ్ళు వదులుదాం. మళ్ళీ అక్కడ అయిన తర్వాత ఇక్కడ ఆపుదాం. ఏదో ఒకటి చెయ్యండి, అంతేగాని అలా చేయకూడదని ఏం లేదు కదా మనకి. రెండోసారి పంటలు నాటుకున్నారు, పోతారు కదా వీళ్ళందరూ. చూడండి, కారు క్లీజ్ చేయమనండి ముందు, ఆ చెట్లు తీయించండి. స్థానిక 13వ వార్డు శివాలయం వీధిలో బలసలమ్మ అమ్మవారికి శుక్రవారం ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరీ దేవిగా అలంకరణ చేశారు. మహిళా భక్తులు పసుపు కుంకుమ, స్వీట్లు, చీర, జాకెట్టు గుడ్డలతో అమ్మవారికి సారి సమర్పించారు. కార్యక్రమంలో అర్జున సురేష్, తోట కుమారస్వామి, ఎల్లా ఫణిక్ మహేష్, పడాల విజయ్ కుమార్, ఎల్లా సాయిబాబా, దేవబత్తుల రాము, జొన్నల వాసు, జొన్నల జేమ్స్ కుమార్, కవాడ పెదకాపు, మేడాస్వామి, వేల్పూర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమం పట్టణంలో 1వ వార్డులో కూడా నిర్వహించారు. కూటమి నాయకులు ఇంటింటికి తిరిగి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి సమీపంలో నీటి నిల్వలు లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో 1వ వార్డు బీజేపీ ఇన్ఛార్జ్ తమరాడు చిన్న, టీడీపీ నాయకులు కళ్యాణ రామచంద్రరావు, వైద్య సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అసలు డ్రైడే ఫ్రైడే ఎందుకు చేస్తున్నాము? మనం శానిటేషన్ వర్క్స్ అన్నీ కంప్లీట్గా ఎలా ఉన్నాయి ఏంటి, అసలు మస్కిటో యొక్క లార్వా ఎన్ని స్టేజెస్గా డెవలప్ అవుతుంది, అసలు లార్వాని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మనం డ్రైడే ఫ్రైడే యాక్టివిటీస్లో మనం నేర్చుకుంటాం. ఈ మస్కిటో అనేది మనం ఎక్కడెక్కడ స్టాగ్నెంట్ వాటర్స్ ఉంటాయో, అంటే వాటర్ నిలువ ఎక్కడ ఎక్కువ చోట్ల ఉంటాయో అనేది మనం చూసుకోవాలి. అక్కడ మస్కిటో లార్వా అనేది ఎక్కువ డెవలప్ అవ్వకుండా మనం బ్లీచింగ్ పౌడర్ వేయడం కానీ మన ప్రికాషన్స్ ఉంటాయి కాబట్టి మనం దాన్ని చేసుకుంటూ దాన్ని ప్రివెంట్ చేస్తే ఏంటంటే మస్కిటోస్ అనేవి డెవలప్ అవ్వకుండా ఇలా మనం దాన్ని ఫీవర్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు జరిగేటువంటి భారీ వర్షాల వల్ల వాటర్ నిలిచిపోవడం వల్ల వచ్చేటువంటి ప్రాణాంతక వ్యాధులైనటువంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, కలర్ లాంటి వ్యాధుల్ని ముందుగా మనం నివారించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రం మొత్తం పాటు దేశం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు వికాస్ కాలనీలో మీ కార్యక్రమం స్టార్ట్ చేయబడింది. ఈ రోజున ఇక్కడి నుంచి మీ ఇచ్చే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దయచేసి మనం వర్షాలు పడినప్పుడు మన పక్కన నుండి మురుగు నీళ్ళు ఖచ్చితంగా మనం తొలగించుకోవాల్సి వస్తుంది. కొబ్బరి నీళ్ళలో కానీ, టైర్లలో కానీ, లేదంటే ఇక్కడ కుండీల్లో కానీ నీరు నిలిచిపోవడం వల్ల మలేరియా ఏదైనా కానీ, దోమ ఏదైనా 4 దశల్లో అది వ్యాప్తి చెందడం జరుగుతుంది. మనం ఏదో ఒక దశలో కనుక దాన్ని నివారించినట్టు జరిగితే కనుక ప్రాంతంగా మలేరియా కానీ, డెంగ్యూ కానీ ఇలాంటి జ్వరాలు మనకి ఎటువంటివి కనుక సంభవించవు. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలోని అంగన్వాడీ కేంద్రం పరిధిలో తల్లిపాల వారోత్సవాల ర్యాలీ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అతిథిగా ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గాభవాని, విశాలాక్షి పాల్గొన్నారు. తల్లిపాల విశిష్టత వివరించారు. గర్భిణీలు ప్రసవించిన గంటలోపు బిడ్డకు మురిపాలు ఇవ్వాలన్నారు. 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. 5వ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి ప్రశాంతి, అంగన్వాడీ కార్యకర్త సచివతులు కూడా తల్లులను ఉద్దేశించి మాట్లాడారు. 5వ వార్డు ఇన్ఛార్జి యజ్జల అనిల్ కుమార్, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం జ్యోతి కుమారి, భవితా కేంద్ర టీచర్స్ ఎస్కే బాలయేశ్వరయ్య, ఆశా కార్యకర్త పూర్ణ, కనకరత్నం, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా బిడ్డకి తల్లిపాలు అనేది ఇవ్వాలి. అది కూడా 6 నెలల వరకు ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? కూర్చుని ఇవ్వాలా, పడుకుని ఇవ్వాలా? మ్యాక్సిమం కూర్చునే ఇవ్వాలి. ఒక్కొక్కసారి లేవలేని పరిస్థితుల్లో పడుకునిచ్చినా కానీ తల్లి నిద్రపోకుండా ఉండి పక్కన ఉన్నవాడు
ఉండాలి. ఎందుకంటే పడుకునివ్వడం వల్ల రెండు అనర్థాలు. ఒకటి ఏంటంటే తల్లి అలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే బిడ్డ ఆపరేషన్ అయితే కనుక అమ్మాయికి నొప్పులతో ఆర్చితోటి అలిసిపోయింది, అత్తుగా నిద్ర పట్టేస్తుంది. మీకు తెలియకుండా మీరు బిడ్డ మీదకి ఒరిగిపోతారు. ఆ ఒరిగిపోవడం వల్ల బిడ్డకి ఏదైతే ముక్కు నోరు మీ రొమ్ముకు అంటుకుని ఉంటాయో అవి ఇలా మూసుకుపోతాయి. మనకైనా ముక్కు నోరు రెండు మూసుకుపోతే ఏమవుద్ది? ఊపిరి ఆడక అలాంటి కేసులు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మ్యాక్సిమం వీలైనంత వరకు కూర్చుని ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ పడుకుని ఇచ్చేటట్టయితే మీ పక్కన ఎవరినో ఒక అసిస్టెంట్ పెట్టుకోండి. స్థానిక ఏలూరు రోడ్లోని శ్రీదేవి మహంకాళ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని విశేష పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త ఎగ్గి నాగబాబు ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మత్వంలో ఈ పూజలు జరిగాయి. అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శ్రీదేవి మహంకాళి అమ్మవారి ఆలయంలో రోజు కూడా నిత్యము పూజా కార్యక్రమాలు అలాగే విశ్లేషమైనటువంటి అలంకరణలు జరపబడును. అలాగే ప్రతి గురువారం శుక్రవారం కూడా అలాగే విశేషమైన కుంకుమ పూజలు, సహస్ర కుంకుమార్చనలు అలాగే విశేషమైన అలంకరణలు జరపబడును. భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకువెళ్లాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఏపీజేఎఫ్ నాయకులు శుక్రవారం శాసనసభ్యులు బొత్స శ్రీనివాస్ను ఆలయ నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే కలిసిన వారంలో ఏపీజేఎఫ్ అధ్యక్షులు పైల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గేదెల రాజశేఖర్, వైస్ ప్రెసిడెంట్ తెన్నేటి జగజ్జీవన్, కట్టా శ్రీనివాసరాజు, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, వై దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ముల్లపూడి చిరంజీవి, బండి రామస్వామి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనందుకు బొత్స శ్రీనివాస్ను అభినందిస్తూ పాత్రికేయుల ఇంటి స్థలాల సమస్యలు పరిష్కరించాలని కోరారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా మిత్రులు సోదర సమానులు పై శ్రీనివాస్ గారికి, కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. ఒక బర్నింగ్ ఇష్యూ ఏంటంటే చాలామంది ప్రెస్ సభ్యులు నిరుపేదలుగా ఉండిపోయిన సందర్భం మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా మనం ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేది చిరకాల వాంఛ, ఇప్పటి నుంచో కూడా మనం కూడా చెప్తా ఉన్నాం. కానీ ఎప్పటికప్పుడు అది తీరణ కళ్ళగా ఇలా పోలవరం ప్రాజెక్టులకు తయారైందని ఖచ్చితంగా ఈసారి మీరు ఒక 50 మంది పేర్లు ఇవ్వండి, రెండు కలిసి అలాట్ చేసి బాధ్యత. ఒక 5 సంవత్సరాలు అక్కలేదు, 1 సంవత్సరంలో ఇచ్చే ఏర్పాటు నేను చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు 150 అంటే మనం ఇవ్వలేం, కానీ ఏదన్నా ఒక 50 మంది రియల్గా ఉంటారు అంతే. ఉన్న పత్రికలు ఎన్ని కానీ ప్రెస్ క్లబ్లో ఎన్రోల్ అయిన అందరికి ఇవ్వాలంటే అది అలాగే ఉండిపోతాయి. మీ కారణమే మెయిన్ అది. మీరు పేర్లు ఇవ్వండి, ఎప్పుడు ఎవరు పేర్లు ఇస్తే ప్రయారిటీలో ఖచ్చితంగా 1 సంవత్సరంలోనే ఇస్తాం. ఇంకా మిగిలితే తర్వాత కూడా మళ్ళీ ఇద్దామని మీకు తెలియజేస్తాం. ఎంతోమందికి ఇళ్ళు ఇస్తున్నారంటే ఎక్కువ ఇళ్ళు ఇస్తున్నారు. చాలామందికి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా డబ్బులు కూడా ఇచ్చారు, సైట్లు కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రెస్ కూడా చాలా నిరుపేదలు ఉన్నారు. నిజాయితీగా చేయాలంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో ప్రెస్ కూడా ఉంది. కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది. ఖచ్చితంగా ప్రెస్కి సెలవులు ఇవ్వడానికి ఏ రకమైన అభ్యంతరం నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ లేదు. మీరు డిసైడ్ చేసి బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీరు డిసైడ్ చేసి పేర్లు ఇవ్వండి, ఖచ్చితంగా ప్రయారిటీలు ఇస్తాం. మళ్ళీ మధ్యలో నాకు గొడవ లేదు. దాదాపు 250 మంది పైగా జర్నలిస్టులు ఊళ్ళో ఉన్నారు. మరి మీ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికయ్యి గౌరవ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు వచ్చాం. మరి జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర వహిస్తూ వారి సమస్యలు మాత్రం పరిష్కారం కాకుండా సుదీర్ఘకాలంగా దాదాపు 3.5 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా జర్నలిస్టులు ఏ ఒక్కరికి తాడేపల్లిగూడెంలో ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు. గతంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా నాటి మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకువెళ్ళి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. మళ్ళీ ఈయన శాసనసభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. మరో దశాబ్ద కాలం పాటు ఈయన ఎమ్మెల్యేగా ఉంటారు కూటమి ఆధ్వర్యంలో. మరి త్వరితగతిని సంవత్సరానికి ఒక 10 మంది చొప్పున ఇచ్చుకున్న 5 ఏళ్లలో 50 మందికి పరిష్కారం చేసుకోవచ్చు. సంవత్సరానికి 20 మందికి ఇచ్చుకుంటే 5 ఏళ్లలో 100 మందికి ఇచ్చుకోవచ్చు ఇళ్ల స్థలాలు. గతంలో ఈ ప్లానింగ్ లేకపోవడం వల్ల 40 ఏళ్లుగా ఎవరికి ఇళ్ల స్థలాలు రాలేదు. ఆ సమస్య పరిష్కారం కావాలని కోరుకుంటూ
స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లో వేంచేస్తున్న శ్రీ పొంతుల ముసలమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా శుక్రవారం అమ్మవారికి శాకాంబరి దేవ అలంకరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. యువ ఫ్రెండ్ సర్కిల్ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పొంతుల ముసలమ్మ అమ్మవారి సన్నిధిలో ఈరోజు ఆషాఢ మాస పర్వదినాల సందర్భంగా శాకాంబరి మాతగా అమ్మవారికి కూరగాయలతో విశేష అలంకరణ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పొంతుల ముసలమ్మ ఉత్సవ కమిటీ సభ్యుల మహిళా కమిటీ సహకారంతో ఈ అలంకరణ అమ్మవారిని శాకాంబరి దేవిగా మరి అలంకరణ చేసి అమ్మవారి ఆశీస్సులు అందజేయాలని ఈరోజు యువ ఫ్రెండ్ సర్కిల్ సంకల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి గత 40 సంవత్సరాల పైచిలకు తాడేపల్లిగూడెంలో శ్రీ పొంతుల ముసలమ్మ అమ్మవారి ఆశీస్సులతో మరి ఈ సీతారాంపేట కొబ్బరి తోటలోనే కాకుండా పట్టణంలోనే మరి అమ్మవారికి విశేష భక్తులు ఉండి అమ్మవారి జాతర జనవరి నెలలో జరగబోయే జాతరలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ స్థానిక పెద్ద శివాలయంలో మాస శివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరికోటి శ్రీనివాసరావు స్వామివారికి గజమాల సమర్పించారు. అనంతరం జరిగిన పూజల్లో భక్తులు పాల్గొన్నారు. స్థానిక జోలపాలెంలోని శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని శ్రీచక్రానికి పాలాభిషేకం కుంకుమ పూజలు చేశారు. ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి దేవ అలంకరణ చేశారు. మధ్యాహ్నం బొడ్డు వీర సత్యనారాయణ, గంగా అన్నపూర్ణ, తుమ్మల మోహిత్, కార్తికేయుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. స్థానిక వేకర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గ అమ్మవారికి శుక్రవారం శాకాంబరి దేవ అలంకరణ చేశారు. మేడపాటి చల్లారెడ్డి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ అలంకరణ చేశారు. గేదెల నాగేంద్రరావు, పూర్ణ, ప్రసాద్, నాగరాజు, పవన్ సంతోష్, కోటి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక సాలిపేటలో శ్రీ బాల కనకదుర్గ భవానీ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి దేవి అలంకరణ చేశారు. అనంతరం ఆలయ ధర్మకర్త తణుకు రాము ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 9-10 వార్డు సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర బాలదుర్గ భవానీ ఆలయం నందు ఈరోజు ఆషాఢ మాసం ఆఖరి వారం సందర్భంగా శ్రీ బాలదుర్గా భవానీ అమ్మవారిని శాకాంబరి అలంకారంలో అలంకరించి ఉన్నాము. ఉదయం నుంచి కూడా భక్తులు విరివిగా అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదములు స్వీకరించి ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చేసే శాకాంబరి అలంకారానికి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా దర్శించుకొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి ఆయుర ఆరోగ్యంతో ఉండాలని, ఆ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని సదా కోరుచున్నాము. ఆషాఢ మాసం ఆఖరి శుక్రవారం పురస్కరించుకుని స్థానిక పసర్ల చెరువు దగ్గర వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా సుమారు ఒక 20,000 రూపాయల కూరగాయలతోటి అత్యంత వైభవంగా అమ్మవారికి శాకాంబరి దేవ అవతారం చేయడం జరిగింది. వేకర్స్ కాలనీ ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తగినటువంటి సహాయ సహకారాలు అందించి అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకారం చేయడానికి రాత్రి నుంచి కూడా నిద్రాహారాలు మానుకుని అమ్మవారిని అలంకారం చేయడం జరిగింది. చాలా విశేషమైనటువంటి ఈ శాకాంబరి దేవి అవతారం ఆఖరి శుక్రవారం ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రులై ఆయుర ఆరోగ్యాలతో ధనకనకోత్సవాహనంతో ఉండాలని కోరుకుంటున్నాం. స్థానిక 6వ వార్డులోని శ్రీ విజయదుర్గ అమ్మవారికి శుక్రవారం ఆషాఢం సారి సమర్పించారు. స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకుల బ్రహ్మోత్సవంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
శ్రీ విజయదుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల ఆలయం వద్ద ఈ ఆషాఢమాసం చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అమ్మవారిని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా కలగాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేతన స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా వారి యొక్క సౌభాగ్య వృద్ధిని ఆకాంక్షిస్తూ శ్రీ విజయదుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున అత్యంత వైభవోపేతంగా సారి సమర్పణ కార్యక్రమం అనేటువంటిది నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి ఏటా కూడా అమ్మవారికి సారి సమర్పణ అనేటువంటిది చేసుకుంటూ వారి ఇంటి యందు చక్కటి సిరి సంపత్తి సుఖము సౌభాగ్యము కలగాలి అనేటువంటి ఒక సంకల్పం చేత విశేషంగా అమ్మవారిని ఆరాధించుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడము అనేటువంటిది జరిగింది. పెండపాడు మండలం ఒల్లేరుపల్లికి చెందిన పాస్టర్ రామారావు గత 9 నెలలుగా దుబాయ్లోని దేవుని వాక్యాలు చెప్పి విజయవంతంగా దేశానికి తిరిగి వచ్చిన ఆయనను ఒల్లేరుపల్లి ప్రధాన కేంద్రం పాస్టర్ జయమ్మ ఘనంగా సత్కరించారు. మాజీ సర్పంచ్ మల్లెపూడి జయబాబు మాట్లాడారు. కార్యక్రమంలో చర్చి సంఘస్థులు మర్లపూడి వీరేంద్ర, ఉందుర్తి ఝాన్సీ, కండెల్లి సత్యవతి, సిర్రా రావమ్మ, కల్పన, సండే స్కూల్ పిల్లలు పాల్గొన్నారు. స్థానిక 28వ వార్డు అంగన్వాడీ సెంటర్లో ఐసీడీఎస్ ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో శుక్రవారం తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పసలపూడి రాంబాబు, బిరుదుకోట వెంకటేశ్వరరావు, బద్దిరెడ్డి వంశీ, వానపాల సాయిరాం, శివ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.